మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం జక్కపల్లి గ్రామంలో బడిబాటలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజా పల్లెనిద్ద చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో ప్రత్యేకంగా పాఠశాలను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. జిల్లాలో 562 పాఠశాలలకు 20 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, పాఠశాలలో ఉన్న చిన్న చిన్న మరమ్మతులు చేయించడం జరుగుతుందన్నారు. వీటిని గ్రామాల్లో ఉన్న స్వయం సహాయక మహిళా సంఘాలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వరరెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, ఎంపీడీఓ మధులత, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీచర్స్ కూడా అందరు పని చేస్తూ ఉన్నారు. సో మనందరి రిక్వెస్ట్ ఏంటంటే అందరు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కావాలి. ఎవరు కూడా స్కూల్కి పోని పిల్లలు ఎవరు కూడా ఉండదు. సో ఈరోజు నేను మెయిన్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండి మళ్ళీ రేపు మార్నింగ్ కూడా నేను మొత్తం ఇంటింటికి కూడా తిరుగుతాను, ప్రతి ఇంటికి కూడా తిరుగుతాను. సో ఆల్మోస్ట్ ఎవరెవరైతే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లో మనకి 5 years కంప్లీట్ చేసుకున్న పిల్లలు ఉంటారో, సో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి మళ్ళీ మనము ఈ ప్రైమరీ స్కూల్ మనకి ఇక్కడనే ఉన్నది కాబట్టి దీంట్లో జాయిన్ చేయడము. ఆల్రెడీ ఈ స్కూల్లో 5th వరకు మనకు కంప్లీట్ అయింది. సో చాలామంది ఏం చేస్తారు అనేసి అంటే 5th వరకు ఓకే, బట్ మీకు కరెంట్ పోవడం వేరే కరెంట్ కమిటీస్ అనేసి ఏర్పాటు చేయడం జరిగింది. సో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అనేసి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆనరబుల్ సీఎం గారు కూడా ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిట్లలో కూడా ఎస్హెచ్జి ఉమెన్ అంటే మహిళా సంఘాలు ఎవరైతే ఉంటారో వాళ్ళే మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళే మెంబర్స్ ఉండి మహిళా సంఘాలంతా కూడా, సో ఇప్పుడున్న మహిళా సంఘాల ద్వారా ఈ స్కూల్ మెయింటెనెన్స్ అంతా కూడా మహిళా సంఘాలే చేయాలా. ఈ స్కూల్లో ఏమైనా రిపేర్ వర్క్స్ వచ్చినా కానీ కూడా ఆ మహిళా సంఘాల ద్వారానే ఎగ్జిక్యూట్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో మనం మొత్తం మన జిల్లా వ్యాప్తం కూడా 562 స్కూల్స్లలో మనము మహిళా సంఘాల ద్వారా కమిటీల ద్వారానే రిపేర్ వర్క్స్ సుమారుగా 20 కోట్లతోని శాంక్షన్ చేయడం జరిగింది. ఇస్తా ఉన్నా, ఒక్కొక్కరికి సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాం. సో ఫస్ట్ ఒక పేరు చదివినారు, సెకండ్ ఇంకొక పేరు చదివినారు, థర్డ్ ఇంకొక పేరు చదివినారు, ఫోర్త్ ఒక పేరు చదివినారు. 5 పేర్లు అయినాయి, 5 కూడా ఆడపిల్లలే వచ్చినారు. సరే నేను ఎదురు చూస్తూ ఉన్నా, సరే ఎక్కువ మంది ఆడపిల్లలు ఫస్ట్ ఆడపిల్లల పేరు చదివి మళ్ళీ తర్వాత మగపిల్లల పేరు చదవాలని అట్లేమన్నా డిఫరెన్షియేట్ చేసుకున్నారేమో అని చూస్తున్నాను. మరి ఆలో పేరు చదివినారు 7, 8, 9, 10 అన్నీ కూడా మళ్ళీ ఆడపిల్లలు వచ్చినారు. 10 మంది ఆడపిల్లలు ఉన్నారు, 10/10 వచ్చిన వాళ్ళు. సరే నెక్స్ట్ మళ్ళీ వస్తారేమో, నెక్స్ట్ ఫేజ్లో 10 మంది వీళ్ళు అయినారు, 7 వాళ్ళు ఉన్నారేమో అనుకున్నాను. మళ్ళీ 11, 12, 13, 14, 15 పేర్లు చదివినారు, 5 కూడా ఆడపిల్లలు, 15 మంది కూడా మళ్ళీ ఆడపిల్లలు. సరే ఆ ఇద్దరులోనన్నా వస్తారేమో చూద్దాం అనేసి అంటే మళ్ళీ 16th పేరు చదివితే కూడా ఆడపిల్లనే వచ్చింది.
సో లాస్ట్ 17th పేరు అమ్మాయి ఒక్కలన్నా వస్తారేమో మగపిల్లలు చూద్దామంటే ఆ 17వ పేరు కూడా ఆడపిల్లని సింబల్ కూడా పెట్టేసి ఇట్లా విక్టరీ సింబల్ ఇట్లాంటి ఒక సింబల్ పెట్టి పెడతా ఉంటాం. సో మనం కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే స్కూల్ అనేది ప్రభుత్వ స్కూల్ అన్నా ప్రైవేట్ స్కూల్ అన్నా కానీ ఇంకా నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ స్కూల్లో చెప్పే టీచర్లు ఇంకా ఎక్కువ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ప్రైవేట్ స్కూల్ అనేది అంత మంచి క్వాలిఫికేషన్ ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ మన దగ్గర ఉన్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నది. సో అందరికీ కూడా డ్యూయల్ డెస్క్లు అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు 12th రోజు ఏదైతే మనకు స్టార్ట్ అవుతుందో అప్పుడు అందరికీ కూడా కొత్త యూనిఫామ్స్ కూడా ఇస్తూ ఉన్నాం. సో లాస్ట్ టైం కూడా మనం చూసినట్టయితే కొద్దిగా మనకి యూనిఫామ్స్ లేట్ వచ్చినాయి, అదేవిధంగా మనకి టెక్స్ట్ బుక్స్ కూడా లేట్ వచ్చినాయి. బట్ ఈసారి స్టార్టింగ్ కాగానే మనం యూనిఫామ్స్ అందరికీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్త యూనిఫామ్స్, కొత్త టెక్స్ట్ బుక్స్, మళ్ళీ కొత్త నోట్ బుక్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. సో టీచర్స్ కూడా